మామా వార్ 2 మూవీ అయితే షూటింగ్ అయితే అయిపోయింది అనుకోవచ్చు. కొన్ని ప్యాచీ వర్కులు అయితే నడుస్తున్నాయి అనుకోవచ్చు ఈ మూవీకి. ఎన్టీఆర్ నిన్ననే అప్డేట్ చేసిండు అనుకోవచ్చు ఇన్స్టాగ్రామ్లో షూటింగ్ అయిపోయిందని. ఈ మూవీ ఒక యాక్షన్ మూవీ అనుకోవచ్చు. వార్ 1 మూవీలో ఎక్కడైతే క్లైమాక్స్ అయిపోయిందో మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చు. ఎన్టీఆర్ ఒక విలన్గా యాక్ట్ చేస్తుండు. ట్రైలర్లో ఎక్కువ రివీల్ చేయలేకపోయినా కొన్ని సీన్స్ అయితే ఓకే అనిపించినాయి. ఎన్టీఆర్ సీన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి అనుకోవచ్చు. 2 రోజుల క్రితమే ఎన్టీఆర్ ఒక సాంగ్ని అయితే కంప్లీట్ చేసుకున్నాడు. మరొక 2 రోజుల్లో ఆ సాంగ్ని అయితే బయటికి ఇడిచిపెడతారు అనుకోవచ్చు డైరెక్టర్. ఇప్పటిదాకా కూడా ఎన్టీఆర్ ఎప్పుడు కూడా విలన్గా యాక్టింగ్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం వార్ 2లో మూవీలో విలన్గా యాక్ట్ చేస్తున్నాకోవచ్చు. ఎన్టీఆర్ లుక్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. ఈ మూవీ మొత్తం షూటింగ్ కూడా కొన్ని సెట్లు ఫారెన్లో వేసే, కొన్ని సెట్లు ఇండియాలో వేసారు. మూవీ కోసం సంవత్సరం మొత్తం చాలా డైటింగ్లో ఉండకోవచ్చు ఎన్టీఆర్. సంవత్సరం అవుతున్నా ఎన్టీఆర్ ఏ అప్డేట్ కూడా మూవీని అయితే ఇవ్వట్లేదు మనకి. వార్ 2 మూవీ బాహుబలిని రికార్డులు బద్దలు కొట్టిద్దా? మరో 2 రోజుల ఎన్టీఆర్ డబ్బింగ్ అయిపోగానే కొన్ని ప్యాచీ వర్కులు అయితే చేస్తారు. వచ్చే నెలలో అయితే ఈ మూవీ అయితే వార్ విడుదలైద్దాం అనుకోవచ్చు. మూవీ కోసం ఎన్ని మంది వెయిటింగ్ చేస్తారో కింద కామెంట్లో రాయండి. విలన్గా ఎన్టీఆర్ సెట్ అయిందా లేదా అనేది కామెంట్లో రాయండి. మన ఛానల్ నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్.